ఏమండి, భోజనం పెట్టేయినా? అవని రాని, అందరం కలిసి తిందాం. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేంటి? అక్కా అక్కా అరే అక్కా అవని, ఏమైంది? నీ సంతోషానికి కారణం ఏంటో చెప్పవని మేం కూడా ఆనందపడతాం కదా. జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఉండడానికి కంపెనీ గెస్ట్ హౌస్ కూడా ఇచ్చింది. రోజు నేను ఆఫీస్ కి వెళ్ళడానికి కంపెనీ కార్ కూడా వస్తుంది. ఇక రేపటి నుంచి మనం ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసి గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు. ఇటువంటి సమయంలో అత్తయ్య వాళ్లతో నేను కలిసుండుంటే ఎంత బాగుండేది. నా ఎదుగుదలను అత్తయ్య వాళ్ళు అభినందించేవారు. అంతేకాదు, అందరం కలిసి గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఇలాంటి మంచి సమయంలో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నీ ఎదుగుదల, నీ ఆనందం వాళ్ళకేటూ నచ్చడం లేదు. అవని, నీ ప్రతిభను మెచ్చి కంపెనీ గెస్ట్ హౌస్ ఇచ్చింది కాబట్టి నువ్వు మాత్రమే అక్కడ ఉండడం మంచిది. అన్నీ మంచి జరిగితే శ్రీకర్ కూడా నీ దగ్గరికే వచ్చేస్తాడు. అక్కడికి మేమెందుకు చెప్పు? అదేంటి బావా అలా అంటున్నావు? బావన్నది నిజమే కదవని. అక్క, అత్తారింట్లో నాకు ఆదరణ కరువైన ప్రతిసారి నువ్వే నన్ను ఆదుకున్నా. ఇప్పుడు నేను మాత్రం నా స్వార్థం చూసుకుని ఒంటరిగా అక్కడికి ఎలా వెళ్తాను? మీరు నా కష్టాల్లో నా పక్కనున్నారు, నా సంతోషాల్లో కూడా నా పక్కనుండాలి. నా మాటని కాదనకండి. రేపు లగేజీలన్నీ సర్దేయండి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అన్నీ షిఫ్ట్ చేసేస్తారు, సరేనా? మేమిక్కడే ఉంటాంలే అవని, మరోసారి ఆలోచించు. మీరింకేమీ మాట్లాడకండి. నా మాటని కాదనకండి. ఇట్స్ మై ఆర్డర్, అంతే. తమరి ఆజ్ఞని తప్పక పాటిస్తాం మహారాణి. నువ్వేమంటావు సుజాత? ఏమంటాను? చిత్తం అంటాను. సరే రావని, భోంచేద్దాం. ఏమైందవని, ఎందుకలా ఆగిపోయావు? మనకు అమ్మవారు మంచి ఇల్లునిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రేపు అత్తయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఏ ఇంటికి వెళ్తారో అని బాధగా ఉంది. ప్రస్తుతం నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేయటం మంచిది. బావకి జాబ్ లేదు, ఇంట్లో అందరికీ సంపాదన లేదు.